కేజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కాంగ్రెస్ గ్యారంటీలన్నీ గారడీలే అని చెప్పి మరోసారి తేటతెల్లమైంది. నిన్నటి వరకు మరి ఇక్కడ మంత్రివర్గ సమావేశానికి ముందు వరకు ఇంతిస్తాం అంతిస్తాం ఇన్ని ఎకరాలకు ఇస్తాం మరి ఇక్కడ లేదు పంట పండించే ప్రతి రైతుకు ఇస్తామని చెప్పి మరి 15,000 విషయంలో ఏమాత్రం కూడా అనుమానాలు రాకుండా మరి ఇప్పటి వరకు ప్రచారంలో పెట్టింది. తీరా మరి ఇక్కడ ఏదైతే 15,000 ఇస్తాం కేసీఆర్ 10,000 ఇస్తాడు బుచ్చ వేసినట్టు అని చెప్పి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏదైతే రైతు బంధు గురించి మరి ఇక్కడ అపహాస్యపు అవహేళనపు మాటలు మాట్లాడిండో మరి తాము అధికారంలోకి రాగానే 15,000 ఇస్తాను ఏదైతే అన్నాడో ఇప్పుడు దాన్ని 12,000కు కుదించి మరోవైపు ఏది పంట వేసే రైతులకే అని చెప్పి అదేవిధంగా సాగు యోగ్యమైన భూములకే అని చెప్పి అదేవిధంగా రైతు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి నానా రకాల కొర్రీలు పెట్టి మరి ఇక్కడ ఏదైతే ఫిట్టింగ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు మరి ఇక్కడ ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆయన మరి ఇక్కడ అనేక రకమైన అమలు సాధ్యం కాని హామీలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో మరి పొందుపరిచే ఈ కటింగ్ మాస్టరు వాటన్నిటిని కూడా మరి ఇక్కడ ఏదైతే మరి ముందైతే హామీలు ఇద్దాం ఆ తర్వాత మనం ముందు అధికారంలోకి రావాలి ఆ తర్వాత చూసుకుందాం అన్న చందంగా ఫిట్టింగ్ మాస్టర్ శ్రీధర్ బాబు మరి అమలు కాని హామీలు ఇస్తే కటింగ్ మాస్టరు మరి ఇక్కడ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటికి కూడా కోతలు విధిస్తూ వస్తా ఉన్నాడు. ఇప్పటికే కేసీఆర్ కిట్లు అని చెప్పి అదేవిధంగా న్యూట్రిషన్ కిట్లు అని చెప్పి అదేవిధంగా మరి ఇక్కడ రైతు బంధుకు ఇప్పుడు ఎగనామం పెట్టే ప్రయత్నం చేసిండు. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ లో ఎగనామం పెట్టిండు. ఇప్పుడు కూడా ఏదైతే పిఎం కిసాన్ మరి నిబంధనలే వర్తింపజేసి మరి అందులో కూడా సగానికి సగం రైతులను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రుణమాఫీ అన్నాడు, మరి రుణమాఫీ చాపా చుట్టేసిండు, బోనస్ ను బోగా చేసిండు. మరి ఇక్కడ దళిత బంధు అదేవిధంగా బీసీ బంధు ఏదైతే కేసీఆర్ హయాంలో వచ్చినాయో వాటిని రద్దు చేసిండు. అదేవిధంగా గొర్రెల పంపిణీ 2వ విడత గొర్రెల పంపిణీ తాము అధికారంలో రాగానే వెంటనే పంపిణీ చేస్తామన్నాడు. చివరికి వాళ్ళ డీడీలు వాళ్లకు తిప్పించిన పరిస్థితి. చేపపిల్ల పంపిణీ కూడా సక్రమంగా చేపట్టలేక చేతులు ఎత్తేసిన సర్కార్ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మరి ఇక్కడ కటింగ్లు చేసుకుంటా వస్తా ఉన్నది. మరోసారి ధోకా ఇచ్చింది. మరి ఇక్కడ రైతులను మోసం చేసింది. ఇప్పటి వరకు రైతులను అనేక విధాలుగా నట్టేట ముంచుతా వస్తున్నది ప్రభుత్వం. చూసుకున్నట్టయితే మరి ఏదైతే తాము అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9వ తేదీని 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. 2 లక్షల పైన ఎవరైనా రుణాలుంటే వాటిని కట్టేసుకోండి, వాటిని కూడా మరి ఇక్కడ మాఫీ చేస్తామన్నారు. అక్కడికి వస్తే 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి మరి అందులో సగంకే చాప చుట్టేసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బోనస్ అన్నాడు, బోనస్ కు బోగా చేసిండు. ఇప్పుడు చూసుకున్నట్టయితే కౌలు రైతులకు మరి ఇక్కడ రైతు భరోసా రైతులకు రైతు భరోసా రైతుకు వస్తుంది కౌలు రైతుకు వస్తుంది 15,000 ఇస్తాం. మరి మేమేమన్నా దివాణా కాలమా? మరి రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధు బంద్ అవుతుందని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. మేమేమన్నా దివాణా కాలమా అన్నాడు. ఆఖరికి ఖరీఫ్లో ఎగనామా పెట్టిండు. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే మరి ఇక్కడ కటింగ్లు పెట్టుకుంటా వస్తున్న పరిస్థితి. 15,000ను 12,000కు కుదించిండు. అంటే పూర్తిగా రైతులను మోసం చేయడమే. ఏదైతే ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూయించి ఈ రోజు ఆశ పెట్టి మరి ఇక్కడ వాళ్ళ ఆశలనే ఓట్లు వేసుకున్నాడు. కేసీఆర్ కూడా మేనిఫెస్టోలో చెప్పిండు. ఏం చెప్పిండు? తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఇక్కడ ప్రస్తుతం ఇస్తున్న 10,000 ఏదైతే ఏటా 10,000 రైతు బంధు ఏదైతే ఉన్నదో దాన్ని మొదటి సంవత్సరంలో 12,000 చేస్తాం. మరి 2వ సంవత్సరం ఆపి 3వ సంవత్సరంలో 14,000 చేస్తాం. 4వ సంవత్సరం ఆపి 5వ సంవత్సరంలో 16,000 చేస్తా అన్నాడు. ఒకవేళ కేసీఆర్ గెలిచి ఉంటే మరి ఇప్పటికే ఏదైతే ఖరీఫ్ లో ఎగ్గొట్టిండో అప్పుడే 6,000 వచ్చేది. ఈ సీజన్ లో 6,000 వచ్చేది. మరి ఇక్కడ ఈ ఏటా ఈ మరొక సంవత్సరం ఆగినట్టయితే అది 14,000 పెరిగేది. చివరికి 16,000 తోటి ఆగేది. ఇలా వీళ్ళు మరి మొదటిసారి 15,000 ఇస్తామని చెప్పి రైతులందరినీ మోసం చేసిండ్రు. మోసం చేసి ఈరోజు 12,000కే పరిమితమైండ్రు. మరి లెక్కన వాళ్ళు 17,500 రూపాయలు ఒక్కో రైతుకు ఇయ్యాల్సి ఉంటే ఇప్పటి వరకు మరి ఇప్పుడు ఎగవేసింది లెక్క చూసుకున్నా కూడా మరి మొదటిసారి 7,500 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చిరు. అందులో 2,500 మరి అదే విధంగా ఖరీఫ్ లో ఎగ్గొట్టింది 7,500 కలిసి మొత్తం 10,000 రూపాయలు ఇప్పటికీ రైతుకు చెల్లించాల్సి ఉంటే రైతు భరోసా 15,000 ప్రకారం. కానీ ఇప్పుడు 6,000 ఇస్తామనడంతో వీళ్ళు ఇచ్చేది ఇంకా 4 సంవత్సరాలే ఉన్నది. 4 సంవత్సరాలలో రైతు బంధుకు అదనంగా 2,000 చెప్పునిచ్చినా కూడా 8,000 రూపాయలు అవుతాయి. అంటే వీళ్ళు ఎగ్గొట్టిన 10,000 చూసుకుంటే ఇంకా 2,000 ప్రభుత్వమే లబ్ధి పొందుతా ఉన్నది ఈ 12,000 ద్వారా అనే విషయాన్ని
ప్రతి రైతు కూడా గమనించాలి. ఏ రకంగా మరి ఇక్కడ గ్యారంటీలను డోకా ఇస్తా ఉన్నారో, మరి గ్యారంటీలను గారడీలుగా చేసి ఇక్కడ ఫిట్టింగ్ మాస్టర్ శ్రీధర్ బాబు చేసిన పనిని ఈ కటింగ్ మాస్టర్, మరి ఈ ఫిట్టింగ్ మాస్టర్ కటింగ్ మాస్టర్ కలిపి రైతులను, అదేవిధంగా ప్రజలను, నిరుద్యోగులను ఏ విధంగా మరి ఇక్కడ దోకా ఇచ్చిరు, మోసం చేసిరు అనే విషయాన్ని మొత్తం పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మరి మీ ముందుంచుతూ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే, ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో మాట తప్పిన కాంగ్రెస్ బరాబర్ మోసమే, చెప్పింది 15,000 ఇస్తామంటున్నది 12,000, ఆమె తుంగలో తొక్కిన కాంగ్రెస్ రైతు భరోసాకు దోకా, కొండంత రాగం తీసి రేవంత్ సర్కార్ కోతలు కొర్రీలు, ఎన్నికల ముందు ఎకరానికి 15,000 ఇస్తామని ప్రచారం, తమదే గ్యారంటీ అని చెప్పుకొచ్చిన ఖర్గే, రాహుల్, ప్రియాంక, వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే అదే హామీ, ఏడాది కాలయాపన, వానకాలం భరోసా కూడా ఎగవేత. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పంట సీజన్ కు 6,000 మాత్రమే ఇవ్వగలమంటూ ప్రకటన, అది కూడా సాగు యోగ్యమైన భూమికే ఇస్తామన్న సీఎం. సాగు యోగ్యమైన భూమి అంటే ఏమిటో స్పష్టత మరి సర్కారు. రుణమాఫీ బోనస్ అనుభవాలతో మరి ఇక్కడ బెంబేలెత్తుతున్న రైతులు అని చెప్పి మరి ఇక్కడ చెప్పింది ఎంత, 15,000 రూపాయలు. మరి 12,000ను ఎందుకు కుదించాల్సి వస్తా ఉన్నది? మీరే హామీ ఇచ్చిండ్రు. ఎవరు మీరంటే మామూలుగా కాదు, మీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదే విధంగా మీ జాతీయ స్థాయి నాయకుడు, మీరు అందరూ ఆరాధించే మరి ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా చెప్పిన పరిస్థితి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ప్రకారం ఇచ్చి తీర్థమని చెప్పి తుక్కుగూడ సభలో 2023 సెప్టెంబర్ 13న, నవంబర్ 30 ఎన్నికలు జరిగితే తుక్కుగూడ సభ జరిగింది సెప్టెంబర్ 13న. ఆ రోజు వరంగల్ లో ఏదైతే రైతు డిక్లరేషన్ చేసిందో దాన్ని ఉటంకిస్తూ మరి ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి. అదేవిధంగా అసలు రైతు డిక్లరేషన్ లో ఏం జరిగింది అని అంటే, రైతు డిక్లరేషన్ ద్వారా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి కలిగిన రైతులకు ఎకరానికి ఏడాదికి 15,000 పెట్టుబడి సాయం, రైతులకు కూడా ఏడాదికి 15,000 ఇస్తామన్నాడు. కౌలు రైతులకు మరి కౌలు రైతుల మాట ఇప్పటి వరకు అయితే అందులో రానే లేదు. ఈ రైతులకు ఇస్తా అన్న 15,000ను ఎగనామం పెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇందిరమ్మ రైతు భరోసా అందిస్తాం. అదేవిధంగా రైతు కూలీలు ఏదైతే భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తామన్నారు, ఆ 12,000ను ఇవ్వబోతామని చెప్తా ఉన్నారు. ఏదో ఎన్నికల తాయిలాల్లో భాగంగా ఈ రోజు మరి మొదటి విడత 6,000 ఇచ్చి దానికి కూడా ఎగనామం పెట్టే మరి కటింగ్ మాస్టరు ఆ ప్రయత్నాలు చేయబోతా ఉన్నాడా అని అంటే, ఏది ఏమైనా గ్యారంటీలు మాత్రం గారడీలే అని చెప్పి మరోసారి తేడుతెల్లం అయిపోయిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మహాలక్ష్మి పథకాన్ని పెట్టిండ్రు, ఆర్టీసీ ఉచిత బస్సు మినహా మహిళలకు 2,500 వచ్చిన బాబానమో లేదు. గ్యాస్ సిలిండరు ఏదైతే 500లకు అందరికీ అందుతున్న పరిస్థితి లేదు. అదేవిధంగా గృహజ్యోతి అన్నారు, గృహజ్యోతికి సంబంధించి ఎవరెవరికి 200 యూనిట్లు మరి ఉచితంగా వస్తున్నదో ఇప్పటి వరకు దానికి లెక్కలే లేవు. రైతు భరోసా అంటే ఇక ఈ రకంగా ఎగనామం పెట్టిండ్రు. ఇక అదేదైతే చేయూత పథకం కింద పెన్షన్లను 4,000 చేస్తా అన్నారు, ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇచ్చింది లేదు. అదేవిధంగా ఏదైతే ఉద్యమకారులకు మరి 250 గజాల స్థలం ఇస్తా అన్నారు, వాళ్లకు ఏదైతే అమరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ కూడా ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఆ ఊసు లేదు. విద్యా భరోసా కింద మరి ఏదైతే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు, మండలం మాట దేవుడు కాన్ఫరెన్స్ కే ఇంటర్నేషనల్ స్కూల్ రాని గతి. మరోవైపు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు 5 లక్షలకు, విద్యా భరోసా కార్డు మాట దేవుడెరుగు విద్యనే సక్రమంగా అమలు చేయక గురుకులాల్లో 50 మందికి పైగా మృత్యువాత పడ్డ దుస్థితి ఈ రోజు తెలంగాణలో నెలకొన్నది. మరి ఈ రకంగా ఏ విధంగా గ్యారంటీలతోటి మరి ఇక్కడ ఆటలాడుతా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలాలు ఇస్తా ఉన్నాయి. ఒకవైపు మరి హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి జీతాలు ఇవ్వలేని దుస్థితులు నెలకొంటే, కర్ణాటక మరి ఇక్కడ ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతా ఉన్న నేపథ్యంలో బస్సు ఛార్జీల పెంపు, మెట్రో రైలు ఛార్జీల పెంపు అని చెప్పి సంక్షేమ పథకాలకు పాత్ర వేసి ఛార్జీల పెంపు మీద పడ్డది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం చూసుకున్నట్టయితే అప్పుల మీద అప్పులు చేస్తూ ఇప్పటికే 137,000 కోట్ల పైగా మరి అప్పులు చేసింది. అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తా ఉన్నది. హామీలను మాత్రం ఇంత స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరి వీళ్ళను ఏదైతే
మరి ఏదైతే ఇప్పుడు హామీలు ఇచ్చిన రైతులను కానీ అదే విధంగా మరి రైతు కూలీలను కానీ వాళ్ళను వీళ్ళ ఏదైతే ఈ యొక్క హామీ ద్వారా ఈ విడత డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దానికి తోడు ఏదైతే రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలను దాటవేయడానికి మరో మోసం చేయబోతా ఉన్నది. మరి ఇక్కడ దీని ద్వారా తేట తెల్లమైంది. 15,000ను 12,000కి ఎందుకు కుదించాల్సి వచ్చింది? మరి ఆ రోజు కేసీఆర్ 10,000 ఇస్తే బుచ్చం వేస్తానన్నావు, నువ్వు 15,000 ఇవ్వాల్సింది ఉండే 12,000 బుచ్చం వేస్తున్నావా? ఈ రోజు రైతులకు నీ బుచ్చం ఎట్లా స్వీకరిస్తారు? ఇప్పటికే రుణమాఫీ పేరుతో మోసం చేసినావు. మరి ఇక్కడ రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా విషయాన్ని ఇక్కడ పక్కన పెడితే వీళ్ళు ఇచ్చిన బోనస్ విషయాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే ఇది ఓన్లీ జయశంకర్ భూపార్పల్లి జిల్లాకు సంబంధించిన మరి అంశాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇది రాసింది ఈనాడు దినపత్రిక, ఏదైతే స్వయానా రేవంత్ రెడ్డి తాబేదార్ పత్రిక. అందులో బోనస్ చెల్లింపు తుస్సు. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ ప్రకటించడంతో ఆనందించిన రైతులకు నిరాశ మిగులుతోంది. ప్రభుత్వం ఖాతాలో జమ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. ధాన్యాన్ని విక్రయించి వారాలు నెలలు గడుస్తున్న బోనస్ జాడ కానరావడం లేదు. ప్రభుత్వం బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు పెద్ద ఎత్తున సన్నాల సాగు చేపట్టారు. దీనికి తోడు సమృద్ధిగా వర్షాలు కురవడంతో పంటల విస్తీర్ణం పెరిగింది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 205 కేంద్రాలను ఏర్పాటు చేసి 2,14,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేశారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్ 2,330, సాధారణ రకానికి 2,300 చెల్లించారు. అలాగే సన్నాలకు అదనంగా 500 బోనస్ చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు 70,541 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ లెక్కన 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన 20% ధాన్యం కొనుగోలు 10 రోజుల్లో అవుతాయని అధికారులు తెలిపిందట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం 70,540 మెట్రిక్ టన్నులు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ మరి 163,65,00,000 రూపాయలు. డాటా ఎంట్రీ ధాన్యం విలువ మరి ఇక్కడ ఏదైతే 163 కోట్లకు 137 కోట్లదే మరి డాటా ఎంట్రీ అయిందట, రైతుల ఖాతాలో జమ అయింది. అందులో 113 కోట్లు. మరి కొనుగోలు చేసిన ధాన్యం ఏదైతే సన్నధాన్యానికి సంబంధించి చూసుకున్నట్టయితే 59,073 మెట్రిక్ టన్నులు. మరి సన్నాలు విక్రయించిన రైతులు 11,850. చెల్లించాల్సిన బోనస్ 15 కోట్లకు, చెల్లించిన బోనస్ 4 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు చెల్లించింది. మరి దీన్ని చూసుకున్నట్టయితే 20 రోజులుగా ఎదురు చూస్తున్నామని చెప్పి గణపురానికి సంబంధించిన రైతు చెప్తే ఇప్పటి వరకు జమ చేయలేదని మరి కాటార మండలం విలాసాగర్ కు సంబంధించిన రైతు గగ్గోలు పెడుతున్న పరిస్థితిలో ఇది బోనస్ ఈ రకంగా బోగస్ జరుగుతా ఉన్నది. ఒకవైపు రైతు భరోసాకు ఇప్పటి వరకు మరి ఇక్కడ ఊరించి సబ్ కమిటీలని, సమావేశాలని, అభిప్రాయ సేకరణలు అని చెప్పి చివరికి తెలిసింది ఏదైతే కొండందవి ఎలుకను పట్టినట్టు ఈ రోజు 15,000ను మరి ఇక్కడ కటింగ్ మాస్టర్ కటింగ్ చేసి 12,000 తీసుకొచ్చిండు. ఇది ఈ విడత ఇచ్చి స్థానిక సంస్థలు మూసిన తర్వాత ఆ 12,000 కూడా మరి మిగతా 6,000 ఏ విధంగా ఎగనామం పెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికలు అయ్యేలోపే ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో తెలిసే లోపే ఎన్నికలు పూర్తయ్యేలాగా ఈ రైతు భరోసా కూడా అనేక ఆంక్షలు పెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే మరి ఇక్కడ ప్రతి రైతుకు 10,000 రూపాయల ఎగనామం జరిగింది. మరి ఆ 10,000 రూపాయలలో కూడా ఇప్పటికి ప్రభుత్వానికి 6,000 చొప్పున ఇస్తే ఇంకా 2,000 వాళ్ళ వద్దనే రైతుల పైసలే వాళ్ళ దగ్గర మిగిలే అవకాశం ఉన్నది. పూర్తి స్థాయి రైతులకు ఇచ్చినా కూడా ఒకవేళ పూర్తి స్థాయి రైతులకు ఇవ్వకుండా మరి ఇక్కడ 70 లక్షల మంది రైతులుంటే అందులో 40 లక్షల మందికి కోత పెట్టడానికి PM కిసాన్ మరి దాని నిబంధనలే మరి ఇక్కడ దీనికి వర్తింపజేయడానికి కూడా ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో రైతాంగాన్ని ఏ విధంగా నట్టేట ముంచిండ్రు ఫిట్టింగ్ మాస్టర్, కటింగ్ మాస్టర్ అని మరి విషయాన్ని మీరు అందరూ కూడా ప్రధానంగా గమనించాలి. భూమి లేని వారికి 12,000 సాయం, 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాగా 12,000 అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే 15,000ను 12,000 కుదించిందో మరి రైతన్నకు రేవంత్ సర్కార్ ద్వారా నమ్మించి నట్టేయడం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావుపై రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కిన కాంగ్రెస్ వేముల సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ధ్వజమని చెప్పి రైతన్నకు రేవంత్ సర్కార్ రైతన్నలను పూర్తిగా దగా చేసింది. ఈ రకంగా మరి ఏదైతే 15,000 ఇస్తామని చెప్పి 12,000కు కుదించడంలో ఆంతర్యమైంది. రైతులను మరి ఇప్పటికే రుణమాఫీ పేరుతోటి నట్టేయడం ఉంచిండు, బోనస్ కు బోగస్ చేసిండు. ఇప్పుడు తీరా భరోసాను ఒక సీజన్ ఎగవేసి ఒక సీజన్ కి 2,500 ఎగేసి మరి ఇప్పుడు తీరా వచ్చేటప్పటికి మొత్తానికే మరి దాన్ని 12,000కు కుదించిన పరిస్థితిని ఇక్కడ మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఇక తప్పుడు కేసులు, కక్ష సాధింపులు, బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా కేసులు, వాస్తవాలను కప్పిపుచ్చి అధికార పార్టీ అబద్ధ ప్రచారాలు, కేటీఆర్ ను బదనాం చేయడమే లక్ష్యంగా అన్నదారుల యత్నం, కాంగ్రెస్ నాయకుల చేతిలో పావులుగా మారిన ఓ ఉన్నత అధికారి
సిరిసిల్లలో కాంగ్రెస్ హయాంలో భూముల క్రయ విక్రయాలు అయినా అక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలపై కేసులు బనాయింపు అని చెప్పి కక్ష సాధింపు కోసం అనేక మార్గాలు వెతుకుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఎవరైతే బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే మరి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ అనుచరులను ఇబ్బందులు పెట్టి తద్వారా వాళ్ళను డిఫేమ్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో వేధింపులు, అక్రమ కేసులు, పోలీసులు అయితే శాంతి భద్రతలను మర్చిపోయిన పూర్తిగా ఎవరు మరి ఇక్కడ యాక్టివ్ గా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ గొంతు ఏ విధంగా నొక్కాలనే ప్రయత్నాలే సాగుతా ఉన్నాయి. మరి దీనికి ఈ రకంగా అక్రమ కేసులు పెట్టుకుంటా పోతే రాబోయే రోజులలో మరి ఇక్కడ కేసీఆర్ ఏదైతే కేటీఆర్ మాట్లాడిన మాటలను కూడా ఒకసారి గమనించినట్టయితే ఏ విధంగానైతే వేధింపులకు గురి చేస్తా ఉన్నారో, ఏ మండలంలో ఏ నాయకుడు మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తా ఉన్నారో, ఏ అధికారి మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తా ఉన్నారో అన్ని రాసి పెట్టుకోండి. మనకు టైం వస్తుంది. టైం వచ్చిన రోజు ఖచ్చితంగా మిత్తితో సహా చెల్లిద్దాం. నేను ఇది ఉత్తగా చెప్పడం లేదు, ఎందుకంటే స్వయంగా నేనే ఇబ్బందులు పడుతున్నా. మరి మన ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే పారదర్శకంగా అంటే పార్టీలకు అతీతంగా కూడా అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాల పరిపాలన కానీ సమన్యాయమును మనం అమలు చేసి పారదర్శక పాలన అందిస్తే ఈ రోజు కేవలం ప్రతిపక్షాలను వేధింపులను గురి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతా ఉన్నది. మనం కూడా ఖచ్చితంగా మితితో చెల్లిస్తాం. ఎవరెవరు వేధిస్తున్నారో రాసి పెట్టుకొని నేను కూడా రాసి పెట్టుకుంటా ఉన్నా. ఆల్రెడీ అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడినా కూడా రాసి పెట్టుకున్నా అని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారో, స్వయంగా ఆయన మీదనే అనేక కేసులు పెట్టి జైలుకు పంపించడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో, మరి ఇక్కడ 3 రోజుల మురిపానికి ఇక్కడ అధికారులు ఆటలాడినా అదే విధంగా నాయకులు ఆటలాడినా తర్వాత స్థానంలో మీరుంటారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కావాలంటే ప్రజల ఆమోదం పొందాలి, ప్రజల ఆదరాభిమానాలు పొందాలి. కానీ ఈ రకంగా అక్రమ కేసులతో వేధిస్తే ప్రజలు మీకు మళ్లీ ఓట్లేస్తారని చెప్పి అనుకోవడం ఇది మరి ఇక్కడ ఒక విచిత్రమైన వాదన అనే విషయాన్ని అయితే గుర్తు పెట్టుకోవాలి. ఇక ఉద్యోగాలు ఉంటాయి, కొత్త వారితో భర్తీ చేస్తాం. సిఆర్టీలకు సీతక్క వారిని 19 రోజులుగా టీచర్ల సమ్మె, చర్చల టైంలో బెదిరింపులు, ఉద్యోగాల భద్రత కల్పించేదాకా ఉద్యోగం తేల్చెప్పిన సిఆర్టీ సంఘం 3 నెలలకు మళ్లీ సమ్మె చేస్తామని స్పష్టీకరణ అని చెప్పి ఏదైతే సమ్మెకు తాముకు ఉద్యోగ భద్రత కోసం మరి సిఆర్టీలు ఏదైతే ధర్నా చేస్తా ఉన్నారో, ఏదైతే వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారో వాళ్ళను ఇక్కడ బెదిరించే ప్రయత్నం చేసింది. వాళ్ళకు ఇబ్బందులు ఏంటియో తెలుసుకొని చర్చల ద్వారా వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈరోజు కింది స్థాయి నుంచి వచ్చిన సీతక్క, ఏదైతే అడవి బిడ్డ అని చెప్పుకుంటున్న సీతక్క మరి వాళ్ళ కష్టాలు తీరుస్తుందని చెప్పి ఆమె దగ్గరికి పోతే మరి బెదిరించి మీ ఉద్యోగాలు ఊడుతాయని బెదిరిస్తే వాళ్ళు మా ఉద్యోగాలు ఊడు కాదు, మా ఉద్యోగాలకు భద్రత వచ్చే వరకు మేము పోరాటాన్ని ఆపేది లేదు, మళ్ళీ 3 నెలల సమయం ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళే మరి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏ విధంగా దివాలా తీస్తా ఉన్నాయి, ఆ దివాలా తీసిన ఆ రాష్ట్రాలు మరి ఆదాయ మార్గాలను వెతుక్కోవడానికి ప్రజల మీద ఏ విధంగా భారం మోపుతా ఉన్నదో మరి ఇక్కడ కర్ణాటక ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే నిన్న 15% బచ్చార్జీలు పెంచింది. ఇప్పుడు కర్ణాటకలో మెట్రో బాధుడు 15% ఛార్జీల పెంపు యోచనలో కాంగ్రెస్ సర్కార్ నేడో రేపో పాల ఛార్జీలను పెంచనున్నట్టు ప్రకటన. మరి ఇక్కడ ఉచితాల పేరుతోటి ఇక్కడ ఏదైతే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఆ ఉచితాలను అమలు చేయడంలో విఫలమై ఏదైతే ప్రభుత్వ ఆదాయ మార్గాలను ఏ విధంగా పెంచుకోవాలి, ప్రజల మరి ఇక్కడ జీవన విధానాన్ని ఏ విధంగా మెరుగుపరచాలో ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేక చివరికి ప్రజల నెత్తినే ఇక్కడ పన్నుల భారం వేస్తున్న పరిస్థితిని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. దూరంతో పెరిగిన భారం 4,000 కోట్లు, 7,300 కోట్ల అంచనాలకు పెంచి నగరానికి నీళ్లట. వ్యాప్కోస్ పేరిట కాంగ్రెస్ సర్కార్ అసంబద్ధ వాదనలు, మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోతలతో నష్టమే, క్యాస్ట్ బెనిఫిట్ రేషియోను విస్మరిస్తున్న పాలకులు, ఈ ప్రతిపాదన సమరించలేకపోతున్న ఇంజనీర్లు, కొండపోచమ్మ నుంచి అయితే 60 టీఎంసీల భరోసా, 1000 కోట్లతోటనే 10 టీఎంసీలకు కేసీఆర్ ప్లాన్ అని చెప్పి మరి ఇక్కడ 7,300 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఏదైతే కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ కు అత్యంత సమీపంగా ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా
మరి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించడానికి 7,300 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? మరి ఇక్కడ గతంలో ఏదైతే కేసీఆర్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం 1000 కోట్లతోటే మరి నీటిని తీసుకుపోయే అవకాశం ఉండే, 65 టీఎంసీల నీటిని తీసుకుపోయే అవకాశం ఉండే, ఈరోజు 20 టీఎంసీల నీటిని తీసుకుపోవడానికి 7,300 కోట్లు మరి చేస్తా ఉన్నదంటే ఇది కేవలం ఎవరి జేబులు నింపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. మీ ప్రవర్తన అమానవీయం, నిందితుడు బలవంతంగా వాంగ్మూలం ఇచ్చేలా 15 గంటల సుదీర్ఘ విచారణ, ఈడీ తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు అని చెప్పి మరి ఈడీ అయినా సిబిఐ అయినా లేదంటే మరి ఏసీబీ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా పూర్తిగా ఆయా ప్రభుత్వాల కనుసన్నలలో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి ప్రయత్నాలు సాగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఏదైనా ప్రతిపక్షాలను మరి ఇక్కడ ఇరుకున పెట్టడమే ఈ దర్యాప్తు సంస్థల పనిగా మారిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే రైతు భరోసా 12,000 అని చెప్పి మరి ఇక్కడ నిండా ముంచింది. ఏ విధంగా అయితే ప్రభుత్వం 15,000 ఇస్తారని 12,000కి పరిమితం చేసిందో దానికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. రైతుల కాంగ్రెస్ స్మార్ట్ మోసం, అధికారంలోకి వచ్చాక 2 సార్లు రైతు బంధు ఎగవేత, ఒక విడత 5,000, 2 విడతలకు 10,000, తాజాగా ఎకరం మీద పెంచిన పెట్టుబడి సాయం 2,000. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల కాలపరిమితి పెంచిన 2,000, 4 ఏళ్ళు ఇచ్చిన ఎగ్గొట్టిన 10,000లో ఇంకా 2,000 మిగిలినంటే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మొదటి విడతలో 7,500 ఇవ్వాల్సి ఉండే అందులో 2,500 ఎగ్గొట్టింది. రెండో విడతలో 7,500 మరి ఇవ్వాల్సి ఉండే అందులో మరి ఇక్కడ 7,500కు 7,500 పూర్తి స్థాయిలో ఎగ్గొట్టింది. 7,500, 2,500 మొత్తంగా 10,000 రూపాయలు మరి ఇప్పటి నుంచి ఇచ్చుకున్నా కూడా 4 ఏళ్లకు పెంచినాయి. ఏదైతే రైతు బంధు మీద పెంచినాయి 2,000 చొప్పున పెంచిన 8,000 మాత్రమే పోతాయి ప్రభుత్వం నుంచి. మరి రైతుకు ముట్టాల్సిన 10,000లో ఇంకా 2,000 ప్రభుత్వం వద్దనే ఉంటున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక ఏదైతే కాళేశ్వరం మరి పూర్తిగా నిరర్ధకమైంది, అది మొత్తానికి పనికిరాదు అని చెప్పి ఏదైతే మరి గేట్లను ఎత్తి ఈ గోదావరిని ఎడారిగా మార్చిందో ఆ ఎడారిని ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో చూడండి. కాళేశ్వరాన్ని పూర్తిగా 3 పిల్లర్లను మరమ్మతు చేస్తే గోదావరి మరి జలాలతోటి నిండి కలకలలాడేది, నీటికి కొరత ఉండేది కాదు. ఈరోజు చూసుకున్నట్టయితే దీన్ని గోదావరిని ఎడారిగా చేయడం ద్వారా ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నారో పంట సాగు చేసే పంట భూములకు మాత్రమే ఇస్తారు. మరి గోదావరిలో నీళ్లు లేకపోతే మరి రబీలో పంట వేయడం అయితే గతంలో ఏదైతే ఖరీఫ్ లో 10 ఎకరాలు వేసిన వాళ్ళు ఇప్పుడు 2 ఎకరాలకు మించి వేసే పరిస్థితి లేదు. అంటే రైతు భరోసా రబీలో మరి ఇక్కడ సగానికి సగం తగ్గే అవకాశం ఉన్నది. మరోవైపు వాళ్ళకు ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతా ఉన్నది, డైరెక్ట్ గా గోదావరిలోకి లారీలు ఏ విధంగా వచ్చి ఇసుకను దోసుకపోతా ఉన్నాయి ఇక్కడ మనం చూడాలి. గతంలో అయితే ఇసుకను ఒడ్డుకు తీసుకొచ్చి ఆ ఒడ్డుకు పోసిన తర్వాత దాన్ని లారీలలోకి ఎత్తేది. ఇప్పుడు ఏకంగా గోదావరికే లైన్ వేసి రోడ్ వేసి ఆ రోడ్డు ద్వారా ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈ ఇసుక దోపిడీ కోసమైనా ఈ రోజు కాళేశ్వరాన్ని పూర్తిగా నిరర్ధకం అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి ఈ రకంగా ఇసుక దోపిడీకి గురవుతున్న పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. కాళేశ్వరాన్ని పడావు పెట్టి కాంగ్రెస్ ఇసుక దందా, రోజు 100ల సంఖ్య లారీలో ఇసుక తరలింపు, అనుమతి లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు, బ్యారేజ్ నిర్మాణానికి సమీపంలో తమ్ముతున్న వైనం, నిర్మాణం బలహీనపడే అవకాశం, తగ్గిపోతున్న భూగర్భ జలాలు, ఆందోళనలో రైతాంగం, యాసంగి పంటకు నీళ్లు అందమేమోనన్న భయం, కాసుల వేయడం తప్ప ముందు చూపులేదు ప్రభుత్వం. మరి ఇప్పటికే అక్కడ 3 పిల్లర్లు కుంగిపోయి ఉన్నాయి, దాన్ని ఇప్పటి వరకు మరమ్మతు చేయలేదు. మరి ఇక్కడ ఏదైతే బ్యారేజ్ దిగువన్నే ఇసుకంతా తవ్వడంతో బ్యారేజ్ కి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని చెప్పినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కాళేశ్వరాన్ని మరి భ్రష్టు పట్టించే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. కాబట్టి అది కూలిపోయినా పర్వాలేదు అన్న చందంగా ఒకవైపు ఇసుక ద్వారా ఆదాయం, అది కూలిపోతే మరి బీఆర్ఎస్ కు బదనాం. కాబట్టి మరి ఇక్కడ రెండు ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇటు ఆదాయానికి ఆదాయం, ఇటు నీళ్లు ఎండబెట్టి రైతు భరోసా అంటే రైతుల సాగును తగ్గియడం ద్వారా రైతు భరోసా ఎగవేయడం, ఇక్కడ ఏదైతే బ్యారేజ్ దిగువనే తవ్వి ఆ నిర్మాణానికి ఇబ్బంది కలిగించి నిర్మాణం కూలిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా మరి ఇక్కడ చూపించడం, ఈ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని ఎక్కడైతే లోపాలు తలెత్తున్నాయో ఆ లోపాలను సవరించి దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం ఈ రోజు పడావు పెట్టి ఎడారిగా మార్చి ఇసుకను ఈ రకంగా మరి ఇక్కడ ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చూడాలి. మోడీ సహకారంతోనే రేవంత్ కేసులు,
కేటీఆర్ పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు, రైతులను కేసీఆర్ రారాజుగా చూస్తే రేవంత్ దొంగలుగా చూస్తున్నాడు. వరంగల్ డిక్లరేషన్ లేని ఆంక్షలు ఇప్పుడెందుకు? 1,28,000 కోట్ల అప్పులతో ఏం చేశారు? హామీలను గాలి కుదిరి స్వలాభం కోసం రాజకీయాలు. సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అని చెప్పి మోడీ సహకారంతో రేవంత్ రెడ్డి కేసులు అంటే మరి ఇక్కడ ఏసీబీ కేసు కాగానే వెంటనే ఈడీ రంగంలోకి దిగుతుంది. మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పెట్టిన ఈడీ ఏదైతే రైళ్లు జరిగినాయో దాని వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటపెట్టారు. ఈ మధ్యలో ఆదాని తోటి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుతాడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కలుతాడు. మరి అక్కడ ఈడీ మాత్రం ఆగిపోతుంది, ఇక్కడ మాత్రం ఈడీ దౌడు తీస్తుంది అని అంటే వీళ్ళ మరి ఏదైతే మిలాఖత్ రాజకీయాలు ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. కాళేశ్వరాన్ని కూలగొట్టే కుట్ర, కేసీఆర్ కు చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. పిల్లర్లు కుంగడం మీద అనుమానం ఉన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. 6 గ్యారెంటీలు 1 గ్యారెంటీ కూడా అమలు కాలే. రేవంత్ కటింగ్ మాస్టర్ అవతారం ఎత్తిండు. సీఎం చెప్పేవన్నీ అబద్దాలే, కేసులు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారు. ప్రతి కార్యకర్తకు అండగా లీగల్ సెల్ అని చెప్పి కాళేశ్వరాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ ఇక్కడ ఆరోపణ చేసిండో ఇక్కడ చూసుకున్నట్టయితే అవే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. బ్యారేజ్ దిగువనే ఈ రకంగా ఇసుక తవ్వకాలు జరిపి బ్యారేజ్ నిర్మాణానికి మరి ఇబ్బందులు కలిగే కుట్ర. మరోవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడగట్టిపోతా ఉన్నాయి. ఇప్పటికే 150 నుంచి 200 కిలోమీటర్ల మేర నిలిచి ఉండేది నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గోదావరి పూర్తిగా ఎడారైంది. మరి ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో బోర్లు మరి 30 నుంచి 40 ఫీట్లలో నీళ్లు పడేది. ఇప్పుడు 300 నుంచి 400 ఫీట్లు కొట్టినా కూడా నీళ్లు రాని దుస్థితి. మరోవైపు పూర్తి స్థాయిలో సాగునీరు అందక మరోవైపు తాగునీరు కూడా కటకట ఏర్పడే మరి దుస్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక కాంగ్రెస్ బీజేపీ ఒకటే, ఢిల్లీలో కూటమిగా ఏర్పడ్డామని అధికారికంగా చెప్పండి. హస్తం కమలం ఈ దొంగచాటు పొత్తులు ఎందుకు? 2 పార్టీలు కలిసి నాపై బురదలుతున్నాయి. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఆప్ మధ్య విభేదాలు. 2 జాతీయ పార్టీలు కలిసిపోయాయంటున్న 6 నేతలు. ఈ సహకారం ప్రాంతీయ పార్టీలను కథం చేసేందుకైనా కాంగ్రెస్ బీజేపీ బలం పెంచుతుందా? ఇండి కూటమిని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేస్తా ఉన్నదని చెప్పి ఇండి కూటమి పేరుతో ఏదైతే రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిండో ఆ కూటమిలోనే మరి చిచ్చు పుడతా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కూటమిలో సభ్యుడు కేజ్రీవాల్ ఆయననే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రాంతీయ పార్టీలను పూర్తిగా నాశనం చేయడానికి ఎక్కడికక్కడ కాంగ్రెస్ బీజేపీలు మిలాఖత్ అవుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అంతం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఢిల్లీలో చూసుకున్నట్టయితే ఆప్ను అంతం చేయాలని చెప్పి మరి ఇరుపక్షాలు కూడా అక్రమ కలయికలతోటి ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ మరి ఇండి కూటమిలో లేకున్నా మరి ఇక్కడ అదే విధంగా ఎన్డీఏ కూటమిలో లేకుండా ఒంటరిగా ఉన్నది. మన యాప్ చూసుకున్నట్టయితే ఇండి కూటమిలో మెంబర్ అయినా కూడా వాళ్ళ మీద కాంగ్రెస్ వేధింపులకు పాల్పడతా ఉన్నది. ఇటు బీజేపీతో మిలాఖత్ అయి మరి ఇద్దరు కలిసి ముప్పేట దాడి చేస్తా ఉన్నారు. మరి మీరు అధికారికంగా ప్రకటించండి అని చెప్పి కూడా ఈ రకంగా చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ మరి అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఏ పాత్ర పోషిస్తా ఉన్నది, ఎవరి మీద దాడి చేయాలి, ఎవరి మీద దాడి చేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సాగు యోగ్యతతోనే భరోసా అని చెప్పి మరి ఇక్కడ ఏ రకంగా రైతు భరోసాను ఎగ్గొట్టాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ 12,000 ఎందుకు ఇవ్వాలి, 15,000 ఎందుకు ఇవ్వాలన్న దానికి మాత్రం ప్రభుత్వం దగ్గర మరి సమాధానం లేదు. మన ప్రధాని మోడీకి సంబంధించిన వార్తలు చూసినట్లయితే కులం పేరిట విషయం చెబుతున్నారు. విపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం. గ్రామీణ సంస్కృతి బలోపేతం చేసుకోవాలంటే కుట్రను తిప్పికొట్టాలని పిలుపు. ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం ప్రారంభం అని చెప్పి ఏదైతే కులగణన చేయాలని చెప్పి మరి ఇక్కడ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఏదైతే మరి ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాడో కులం పేరిట విషయం చెబుతా ఉన్నారని చెప్పి కులగణన చేసేది లేదని చెప్పి తేల్చి చెప్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. హమాలీల సమ్మెతో పేదలకు పరేషాన్. హైదరాబాద్ రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాలో కదన బియ్యం మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి ఎక్కడికక్కడ నిలిచిన సరఫరా. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రేషన్ బియ్యానికి సంబంధించి సంక్రాంతి పండుగ రాబోతా ఉన్నది. మరి అందరు కూడా ఇక్కడ సకినాలు అదేవిధంగా గారెలు అప్పాలు ఎవరు చేసుకున్నా కూడా రేషన్ బియ్యం తోటే చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి వరకు రేషన్ బియ్యం పంపిణీ జరగట్లేదు. హమాలీల కొరతతోటి మరి ఇక్కడ ఏదైతే సంక్రాంతి పండుగకు నానా ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొన్నది. ప్రస్తుతం హమాలీల సమస్యలను తీర్చడానికి మాత్రం ఇంకా ముందుకు సాగడం లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక ముప్పే బాబు అట వీడు
ఇక్కడ ఏం చేస్తారంటే వీడు అనుకున్నది ప్రభుత్వాలు చేయాలి, మరి ఏమనుకుంటున్నాడంటే జగన్ తీసి జైలు వేయాలన్నట. ఇంకా జైలు ఎత్తలేవు, మరి ఇంకా నువ్వు ఎన్నడేస్తావు బాబు? వీళ్ళందరూ కూడా పరిశాన్ అవుతారు. జగన్ జైల్లో పోతలేడు, జైల్లో పోతలేడు. సామాన్య ప్రజలందరూ జగన్ జైలు పోవాలని ఎదురు చూస్తారన్నట. నీ కోరికను ప్రజల కోరికగా చెప్పి మరి ఇక్కడ పత్రికాముఖంగా ఇచ్చి వీరిని రాక్షసానందం పొందుతా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద విషయం చెబుతాడు, అక్కడ జగన్ మీద విషయం చెబుతాడు. ప్రజల ఆకాంక్షలేంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలను పక్కకు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడాన్ని పక్కకు పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు సంకనాక్తాడు, ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి సంకనాక్తాడు. ప్రతిపక్షాలను మాత్రం ఆడిపోసుకోవడం ఇక్కడ రాధాకృష్ణకి పరిపాటిగా మారింది. రైతు భరోసా 12,000, రైతు భరోసా 12,000 ఏదో గ్రేట్ అన్నట్టుగా రాసింది ఇక్కడ తాటికాయ అక్షరాలతోటి. రైతు భరోసాలో డోకా ఇచ్చింది ఇక్కడ. ఏదైతే ఇక్కడ మరి రైతులకు మేనిఫెస్టోలో చేర్చిన 15,000 అంశానికి 3,000 కటింగ్ ఇచ్చింది. రైతు భరోసాలో కటింగ్ అని పెట్టాలి హెడ్డింగ్. మరి ఇక్కడ 12,000 ఇచ్చి ఏదో ఆదుకుంటున్నది అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక తెలుగు మీడియంపై అపోహలు, ఉద్యోగాలు రావన్నది అబద్ధం. మెడిసిన్, ఇంజనీరింగ్, విద్యాబోధన తెలుగులో జరగాలి. తెలంగాణ, ఏపీలో పరిపాలన భాషగా అమలు చేయాలి. తెలుగు సమైక్య మహాసభల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పి తెలుగు మీడియంపై అపోహలు వద్దట. ఉద్యోగాలు రావన్నది అబద్ధం. ఈ మెడిసిన్, ఇంజనీరింగ్, విద్యాబోధన తెలుగులో జరగాలి అని చెప్పి మరి దానికి సంబంధించిన చట్టం తీసుకురావాల్సింది మీరే. మరి పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి ఈ రోజు ఖచ్చితంగా ప్రాంతీయ భాషలలో ఏదైతే వాళ్ళ అధికారిక భాషల ద్వారానే మరి ఇక్కడ జరగాలి అని చెప్పి మీరు కనుక చట్టం తీసుకొచ్చినట్టయితే అది అవకాశం ఉంటుంది. కానీ మీరు ఎవరిని కోరుతారో ఇక్కడ చెప్పాలి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.